ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా సంతోషంగా ఉందమ్మా. అవునమ్మా, అల్లుడు గారు నిన్ను అర్థం చేసుకున్నారు, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నా గుండె వేగం నిలకడగా ఉందమ్మా. అమ్మా, ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఆయనేనమ్మా. యాక్సిడెంట్ అయిన నన్ను మీ అల్లుడు గారి సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ సేవలు చేస్తున్నారు. కానీ ఇదంతా నా మీద ఆయనకి కలిగిన ప్రేమో వారి గొప్ప గుణంలోంచొచ్చిన జాలో నాకు అర్థం కావడం లేదమ్మా. అమ్మా శరణ్య, ప్రేమైనా జాలైనా ఏదైతేనేం అల్లుడుగారు మారారని మనందరి మనసుకి అనిపిస్తుంది. ఈ సంతోషం చాలమ్మా. అమ్మ శరణ్య, మీరు వేరు కాపురం పెట్టారని తెలిసి నా మనసుకి చాలా చెడుగా తోచింది. ఎవరి వల్లైనా మళ్ళీ ఏ ప్రమాదంలో చిక్కుకుంటావేమోనని భయపడుతూ ఉన్నామమ్మా. కానీ ఆ దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూశాడమ్మా. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. తాగు, జ్యూస్ తాగు. ఇంకొంచెం తాగు. లహరి, లహరి, లహరి! ఏంటమ్మా? ఏం చేసావు నువ్వు? ఏంటి నువ్వు చేసింది? ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకెళ్ళావు వాడి దగ్గరికి? అసలు ఎందుకు ఇచ్చావు వాడికి? అమ్మా, అదేంటంటే... ఏంటి అదే అని తడబడుతున్నావు? ఏం జరిగింది? ఎందుకు పనిచేసావో చెప్పు, నాకు తెలియాలి. మంచిగా అడుగుతున్నాను, చెప్పు, లేదంటే నీ ప్రాణం తీస్తాను. చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. చెప్పు. నేను ప్రకాష్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానమ్మా. ఒకరోజు వన్ అవర్ లో రాకపోతే నెక్స్ట్ నీ పరిస్థితి వేరేలా ఉంటుంది. నేను నీ ఫోటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. రిసార్ట్ లో వాణ్ణి నేను చంపినప్పుడు ఇంకెవరో చూసారంటమ్మా. ఆ ఆధారాల దగ్గర పెట్టుకొని ఎవరెవరో కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా. అందులో బ్లాక్మెయిలర్ గాడొకడు ఫోన్ చేసి నా పేరు మీదున్న ఆ ఇంటి పేపర్స్ నాకు ఇవ్వాలి అని భయపెట్టాడమ్మా. ఆ ఎవిడెన్సులు వాడెక్కడ బయట పెడతాడోనని పేపర్స్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానమ్మా. చాలా రోజుల నుంచి నేను ఇలాగే నరకాన్ని అనుభవిస్తున్నానమ్మా. నాకు తెలియకుండా నా చుట్టూ ఏవేవో జరిగిపోతున్నాయి. ఇప్పుడు నా మూలంగా మన కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని మరో ఆలోచన లేకుండా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాను.
క్షమించమ్మా. ఏంటి లహరి ఇది? పరిస్థితి ఇంతవరకు తెచ్చుకుని కూడా నాతో ఏమీ చెప్పకుండా ఏం చేద్దాం అనుకున్నావు? నీ సొంత నిర్ణయంతో జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటారో అనే కదమ్మా మా పేరెంట్స్ అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకునే ఉండాలనుకుంటాం. చూసావు కదా, మా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇంకేముందిలే అని ఏమరపాటుగా ఉంటే పరిస్థితి ఎంత దూరం వచ్చిందో. ఐఎమ్ సారీ అమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. తప్పు జరుగుతుందని కూడా తెలుసుకోలేకపోయానమ్మా. లహరి, ఆ నష్టం కూడా నీకేం అవ్వలేదు. నేనుండగా నీకు ఏమీ కానివ్వను. నీకు ఫోన్ చేసిన వాడి నెంబర్ ఏది? వాడు రకరకాల నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడమ్మా. సరే, ఈసారి చేసినప్పుడు నాతో చెప్పు. వాడి సంగతి ఎలా ముగించాలో అది నేను చూసుకుంటాను. ఈ సంగతి అంత సులువుగా ముగిసేది కాదులే ఆనంద భైరవి. ఈ ఇంట్లో ముందు ముందు మరిన్ని చిక్కుముడులను క్రియేట్ చేయబోతున్నాను. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఆట ఆడుకోబోతున్నాను. చూస్తూ ఉండండి. దర్శన్, 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 ఏమ్మా, ఏం కావాలి? దర్శన్, అడుగుతుంది నిన్నేనమ్మా, ఏం కావాలి? దర్శన్. దర్శన్ ఇంట్లో లేడు. ఎందుకు మా అల్లుడిని పిలుస్తున్నావు? దర్శన్,